ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. మాస్టర్ జ్యోతిషానికి స్వాగతం. మరిన్ని విలువైన వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు చెప్పబోయే అంశం, నిర్మాణ స్థలంలో దేవతా వృక్షాలు ఉంటాయి. చాలామంది ఎప్పుడో స్థలాలు కొన్ని ఉంచుతారు. ఆ తర్వాత ఆ ప్రదేశాల్లో రావి, వేప, మర్రి లాంటి దేవతా వృక్షాలు ఏర్పడతాయి. అయితే కొంతమంది తెలిసి తెలియక దేవతా వృక్షాలు ఉన్న స్థలాలను కొంటారు. నిజానికి కొనకపోవడం మంచిది. ఒకవేళ కొనుగోలు చేసిన వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని తీసివేసి ఇల్లు కట్టాలనుకున్నప్పుడు కుటుంబం అంతా ఆ వృక్షాలకు క్షమాపణ చెప్పి పంచగవ్య హోమం చేసి మాత్రమే ఆ వృక్షాలను తీయాలి. తీసిన తర్వాత ఒక్కొక్క దేవతా వృక్షానికి 10 చెట్లు, ఉదాహరణకు రావి చెట్టు తీస్తే రావి చెట్టుకి సమానంగా ఒక చెట్టుకి సమానంగా 10 చెట్లు, 5 నుంచి 10 చెట్లు నాటితే ఆ దోషం పరిహారం అయ్యే అవకాశం ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఇది చేయాలి. శుభం.